సో హలో అన్న, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంక్యూబ్. టుడే అవర్ పైథాన్ సిరీస్లో మనం నేర్చుకోబోతున్నాం ఇన్పుట్స్ ఎలా యూజర్ నుండి తీసుకోవాలి, అవుట్పుట్స్ ఎలా వస్తాయి, ఇన్పుట్స్ ఎలా యూజర్ నుండి, అంటే మనమే ఇన్పుట్స్ ఇచ్చి మనమే అవుట్పుట్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ రోజు మనం నేర్చుకోబోతున్న టాపిక్ వచ్చేసి యూజర్ నుండి ఇన్పుట్స్ ఎలా మనము తీసుకోవాలి అనే కాన్సెప్ట్ మీద అయితే ఈరోజు మనము చెప్పుకోబోతున్నాము. వీడియో చిన్నగానే ఉంటుంది, తొందరగా అయిపోతుంది సెషన్ అయితే. అండ్ ఇది బేసిక్స్. సో బేసిక్స్తోని మనం చెప్పుకోవాలనుకున్నాం కాబట్టి మనం బేసిక్స్ కూడా చెప్పుకుంటున్నాము. ఓకే, మీరు ఈ వీడియోని అయితే ఎంజాయ్ చేయండి. అండ్ మనం టాపిక్లోకి వెళ్ళే ముందు అయితే రోజు చెప్పుకుంటున్నదే, ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్. మీ సర్కిల్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకున్న వారికి, పైథాన్ నేర్చుకోవాలి తెలుగులో ఫోన్లో పైథాన్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది. అండ్ మనం నేర్చుకోబోతున్న కాన్సెప్ట్ ఇంకోసారి చెప్తున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోతున్న కాన్సెప్ట్ వచ్చేసి యూజర్ నుండి ఇన్పుట్స్ ఎలా తీసుకోవాలి అనే కాన్సెప్ట్ అయితే ఈరోజు నేర్చుకుంటాం మనము. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో టుడే టాపిక్, హౌ టు టేక్స్ ఏ ఇన్పుట్ టు యూజర్. మనం యూజర్ నుండి ఇన్పుట్స్ ఎలా తీసుకోవాలనే దాని మీద ఈరోజు టాపిక్ అయితే చెప్పుకుంటాం మనం. ఇలా చూసినట్లయితే మీరు ఎగ్జాంపుల్స్ కానొస్తున్నాయి, 2 ఎగ్జాంపుల్స్. ఈ 2 ఎగ్జాంపుల్స్ తెలుసుకుంటే మిగతావి కూడా మీకు వచ్చేస్తాయి, ఫ్లోట్ ఇవన్నీ కూడా. అండ్ కింద మీరు ఫస్ట్ మనం ఇవి కాదు తెలుసుకోవాలి, కింద ఉన్న ఈ హెడ్లైన్ చూడండి. ఫస్ట్ అయితే మీరు ఇది వార్నింగ్ బెల్ అనమాట. నేను చెప్పినట్లు మిగతా వీడియోస్లో కూడా ఇది వార్నింగ్ బెల్, మనల్ని వార్న్ చేస్తుంది అనమాట. బై డిఫాల్ట్ ఇన్పుట్స్ టేక్స్ డేటా యాజ్ స్ట్రింగ్. అది మనం ఇచ్చే డేటా అనేది డిఫాల్ట్ గా ఇన్పుట్ తీసుకుంటున్నప్పుడు అది స్ట్రింగ్ లో వచ్చేస్తుంది అనమాట. అంటే మనము ఇప్పుడు 5 అనే నెంబర్ ఇన్పుట్ ఇచ్చామనుకోండి, అది అవుట్పుట్ లో స్ట్రింగ్ లాగా ట్రీట్ అవుతుంది అనమాట. పైథాన్ లో బై డిఫాల్ట్ గా మనం ఏది ఇచ్చినా సరే, మీరు ఇంటూ ఫ్లోట్ ఏది ఇచ్చినా సరే, అది బై డిఫాల్ట్ గా అయితే స్ట్రింగ్ లాగా అయితే కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట. సో మనము ఇంటీజర్ ని రాయాలి, మరి ఇంటీజర్ ని ఎలా రాయాలనుకుంటే అది ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ వచ్చేసి ఇంట్ అని అయితే ఫస్ట్ మనం దీని అయితే డినోట్ చేయాలి. ఇంట్ అనేసి రాసిన తర్వాత మనం ఇన్పుట్ రాయాలి. మామూలుగా అయితే మనము ఫస్ట్ మీకు చెప్పలేదు కదా, ఇది చూడండి. ఫస్ట్ అయితే నేమ్, ఇది వేరియబుల్ అనమాట. ఇన్పుట్, ఇది మనం యూజర్ నుండి ఇన్పుట్ చేసుకుంటున్నాం, సో ఇన్పుట్ అని రాస్తాము. నేమ్ ఈక్వల్స్ టు ఇన్పుట్, ఆ తర్వాత ఎంటర్ యువర్ నేమ్ అనమాట. మనం రాయాలనుకుంటున్న సెంటెన్స్ ఇందులో రాస్తాం అనమాట. ఏదైనా సరే ఈ స్టేట్మెంట్ ఇందులో పాస్ చేయాలి. ఈ పాస్ చేసిన స్టేట్మెంట్ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. అది కూడా కోడ్ చేసినప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే చూసినట్లయితే ఇది వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని అసైన్ చేస్తున్నాం అని అసైనింగ్ ఆపరేటర్. నేమ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ అనమాట. ఇన్పుట్ ఆఫ్ అని రాయాలి. ఆ తర్వాత ఈ డబుల్ కోట్స్ రాయాలి. పక్కగా ఈ డబుల్ కోట్స్ రాసింది ఇందులోనే అయితే మనకైతే అవుట్పుట్ లో రిటర్న్ కావడం జరుగుతుంది. ఎంటర్ యువర్ నేమ్ అని రాసిన తర్వాత మనకు ప్రింట్ నేమ్ అని రాసినట్లయితే ప్రింట్ చేస్తున్నాం. ఇది ఇన్పుట్ తీసుకున్న తర్వాత దీన్ని మనం ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ చేస్తున్నప్పుడు ప్రింట్ నేమ్ వేరియబుల్ అయితే కాల్ చేయాలి. ఇక్కడ ప్రింట్ ఆఫ్ లో వేరియబుల్ అయితే కాల్ చేయాలి. అప్పుడైతే మనకి నేమ్ అయితే ప్రింట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం ఇచ్చిన ఎంటర్ యువర్ నేమ్ లో మనం ఏమైతే వాల్యూ ఏదైనా సరే ఏమైతే మనం నేమ్ ఇచ్చినామో ప్రింట్ నేమ్ ఇక్కడ ఈ నేమ్ లో ప్రింట్ అవ్వడం జరుగుతుంది. అండ్ సేమ్ టు సేమ్ మీరు చూసుకున్నట్లయితే ఏజ్ అనేది ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్ చెప్తున్నాం. ఫ్లోట్ కూడా సేమ్ అనమాట, ఇంటీజర్ లాగానే ఫ్లోట్ కూడా అలాగే రాయాలి. ఏజ్ ఈక్వల్స్ టు, ఇది వేరియబుల్, ఈజ్ ఈక్వల్స్ టు ఇది అసైనింగ్ ఆపరేటర్. దీన్ని అసైన్ చేస్తున్నామని చెప్పడానికి ఈక్వల్స్ టు. తర్వాత ఇంట్ అని ఎందుకు రాస్తున్నామంటే ఇక్కడ ఇంట్ రాయలేదు కదా, ఇది స్ట్రింగ్. ఇది వచ్చేసి నేమ్ అనేది ఒక స్ట్రింగ్. సో మనం స్ట్రింగ్ ని ఇంట్ అని రాయాల్సిన అవసరం లేదు. ఇంట్ అని రాస్తే మళ్ళీ తప్పు అయిపోతుంది, బూతులు తిడుతుంది అది. సో ఇంట్ అని రాయాల్సిన అవసరం లేదు స్ట్రింగ్ అయితే. బట్ ఇంటీజర్ రాస్తున్నాం, మనం ఒక ఇంటీజర్ ఇస్తున్నాం అంటే మాత్రం ఇంట్ అని రాయాలి. ఇంట్ అని రాసి ఆ తర్వాత ఇన్పుట్ ఫంక్షన్ రాసి ఆ తర్వాత ఇన్పుట్ ఆఫ్, ఆ తర్వాత డబుల్ కోట్స్ రాసి ఆ డబుల్ కోట్స్ లో మనము ఏదైతే స్టేట్మెంట్ పాస్ చేయాలనుకుంటున్నామో ఆ స్టేట్మెంట్స్ అయితే ఇక్కడ రాయాలి. ఎంటర్ యువర్ ఏజ్ అనేది రాసిన తర్వాత ప్రింట్ ఏజ్, సేమ్ ప్రింట్ నేమ్ అని రాసాం కదా, ప్రింట్ ఏజ్ అని రాసినట్లయితే ఇక్కడ ఏజ్ ఈ వేరియబుల్ ని ఇక్కడ మనం కాల్ చేస్తున్నాము. ఈ వేరియబుల్ లో మనం ఏదైతే ఇన్పుట్ ఇచ్చినామో అది ఇక్కడ వచ్చేసి ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత ఇది చూసుకున్నట్లయితే మీరు దీన్ని చెప్పినాను ఇందాకనే, వార్నింగ్ బెల్ లాంటిది. ఇది మనం ఇస్తున్నాయి, మీరు మర్చిపోకూడదు ఎప్పుడైనా సరే, మనం ఇస్తున్నది ఇంటీజర్ అయినా సరే, ఇంటీజర్ అయితే ఇంట్ అని రాయాలి. లేదు స్ట్రింగ్ ఇస్తున్నామంటే స్ట్రింగ్ అని రాయాల్సిన అవసరం లేదు, STR అని రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ డైరెక్ట్ ఇన్పుట్ అని ఇచ్చేసినట్లయితే బై డిఫాల్ట్ గా ఇంటర్ప్రిటర్ వచ్చేసి మనకి
స్ట్రింగ్ లాగానే దాన్ని అయితే ట్రీట్ చేయడం జరుగుతుంది. మనం ఇంటి ఇచ్చినట్లయితే ఇంటి ఇచ్చినప్పుడు మీరు ఇంట్ అని రాయలేదు అనుకోండి, అది స్ట్రింగ్ లాగానే తీసుకొని మీరు పోయిన వీడియోస్ లో చూసినట్టుగా పోయిన వీడియోలో లాస్ట్ వీడియోలో అనుకుంటా నేను 2+2 అని స్ట్రింగ్ లో రాసినప్పుడు అది 22 అనేసి వచ్చేస్తుంది. 2+2 3+3 అది 22 33 అని ఇలా వచ్చేస్తుంది. అదే ఇంట్ అని రాసినట్లయితే 2+2 4 అవుతుంది. అలాగనమాట. మనం ఇంట్ అనేది ఇంటీజర్ ఇచ్చేటప్పుడు మాత్రం ఇంట్ అని రాయాలి, ఫ్లోట్ ఇచ్చేటప్పుడు ఫ్లోట్ అని రాయాలి. ఈ రెండు గుర్తుపెట్టుకోండి మీరైతే. స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ అని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంట్ ఫ్లోట్ మాత్రం ఇంట్ అని ఇచ్చేసిన తర్వాత ఇంట్ అనే డేటా టైప్ ని ఇక్కడ డిసైడ్ చేసిన తర్వాత మనం ఇన్పుట్ ని అయితే ఇవ్వాలి. అదే స్ట్రింగ్ అయితే డైరెక్ట్ ఇన్పుట్ ఫంక్షన్ రాసేస్తాం. మనం ఇన్పుట్ ఆఫ్ అనేసి ఇందులో స్టేట్మెంట్ అయితే పాస్ చేస్తాం. మీకు ఒకసారి కోడ్ కాదు అంతకంటే ఫస్ట్ మనం అవుట్పుట్స్ చూద్దాం. దీని అవుట్పుట్స్ ఎట్లా ఉంటాయి అంటే, అవుట్పుట్స్ చూసినట్లయితే మీరు ఎంటర్ యువర్ నేమ్ అనేసి ఇలా వచ్చేస్తుంది. తర్వాత దీంట్లో నేను ఎంక్యూబ్ అనేసి ఇచ్చేసాను. ఎంక్యూబ్ అని ఇచ్చిన తర్వాత ఇట్లా ప్రింట్ అవుతుంది ఎంక్యూబ్ అని. ఆ తర్వాత సేమ్ ఎంటర్ యువర్ ఏజ్ అని 18 అని ఇచ్చేసేసి మనం 18 వచ్చేసింది. ఆ తర్వాత ఇది కింద చూసినట్లయితే మనం ఇది ఒక ఫార్మాట్ అనమాట. ఈ ఫార్మాట్ ని నేను చెప్పడం జరుగుతుంది. ఫార్మాట్ చెప్పడానికి ఫస్ట్ మనం దీన్ని ఒకసారి చిన్ని కోడ్ చేసేసి చూద్దాం. దీనిలోనే కోడ్ చేద్దాం మనము, మీకు అప్పుడు ఇంకా క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సో మనం ఇప్పుడైతే ఒక చిన్న కోడ్ అయితే చేద్దాం. కోడ్ లో మనం ఇందాక చెప్పుకున్నట్లుగా నేమ్ అనేది ఇచ్చేసినట్లయితే నేమ్ ఈక్వల్స్ టు నేను ఇందాక చెప్పినాను స్ట్రింగ్ కి ఇంట్ అనేసి ఎటువంటి డేటా టైప్, స్ట్రింగ్ అనేసి ఇంట్ అనేసి ఫ్లోట్ అనేసి ఎటువంటి డేటా టైప్ అయితే మనం డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మనం ఇన్పుట్ అయితే తీసుకుందాం. యూజర్ నుండి ఇన్పుట్ ఆఫ్ డబుల్ కోట్స్ లో మనం రాయాల్సిన స్టేట్మెంట్ అనేది రాయాలని చెప్తున్నాను. స్టేట్మెంట్ రాద్దాం. ఎంటర్ యువర్ నేమ్ అనేసి రాసేసినాం మనమైతే. ఆ తర్వాత దీనైతే మనం ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ ఆఫ్ మనమైతే వేరియబుల్ని ఇక్కడైతే కాల్ చేయాలన్నమాట. ఈ వేరియబుల్ని ఇక్కడైతే కాల్ చేయాల్సి ఉంటుంది. మనము ఇంకొంచెం అక్కడ రాసినట్లుగా కాకుండా ఇంకొంచెం మంచిగా అయితే రాద్దాం. ఎట్లా అంటే ఇక్కడ ఇంకొక 2 డబుల్ కోట్స్ అయితే చేసేసి మీరు ఇక్కడ యువర్ నేమ్ అనేసి అయితే చేసిన తర్వాత ఇక్కడ కామా పెట్టి ఇప్పుడు వేరియబుల్ అయితే మీరు కాల్ చేసినట్లయితే నేమ్ అనేసి ఏమని ప్రింట్ అవుతున్నారు చూడండి. అయితే ఎంటర్ యువర్ నేమ్ అనేసి అయితే వచ్చేసింది. ఇక్కడైతే నేను ఎంక్యూబ్ అని ఇవ్వడం జరుగుతుంది. ఎంక్యూబ్ అని చేసిన తర్వాత నేనైతే ఎంటర్ చేస్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యువర్ నేమ్ ఎంక్యూబ్ అనేసి రావడం జరిగింది. మనం ఇక్కడ ఇంకా మనం మీ ఇష్టం, మీరు ఎంత అందంగా రాసుకున్నారని మీరు రాయడంలో మీ ఓపికలు అయితే ఉంటుంది. ఇలా రాసాం అనుకోండి ఇంకా మంచిగా అయితే రావడం జరుగుతుంది. మీరు చూసినట్లయితే ఇక్కడ నేను ఎం క్యూబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఎంటర్ చేసినట్లయితే మనము ఇక్కడ చూడండి ఎంక్యూబ్ అని ఇక్కడ ఇవి డాట్స్ తో సహా యువర్ నేమ్ ఎంక్యూబ్ అనేసి ఇక్కడ క్లారిటీగా అయితే మనకైతే రిటర్న్ చేయడం జరుగుతుంది. ఇవి ఇలాగైతే మనం ఇన్పుట్స్ యూజర్ నుండి అయితే తీసుకుంటాం అనమాట. ఓకే, మనం ఇప్పుడు స్ట్రింగ్ చూసాం. ఇప్పుడు ఇంటీజర్ ని చూద్దాం. ఇంటీజర్ విషయానికి వచ్చినట్లయితే ఇంటీజర్ కూడా సేమ్ ఇలాగనే రాస్తాం. మనం ఏజ్ గురించి అక్కడైతే డిస్కస్ చేసాం కదా, ఏజ్ రాద్దాం. ఏజ్ ఈక్వల్స్ టు దీనికైతే ఇంట్ అనేది డినోట్ చేయాలి. ఇంట్ ఆఫ్ మళ్ళీ దీంట్లో ఇన్పుట్ ఆఫ్ డబుల్ కోట్స్ పెట్టి మనం ఇక్కడ స్టేట్మెంట్ అయితే పాస్ చేయాల్సి ఉంది. ఎంటర్ యువర్ ఏజ్ అనేసి అయితే ఇక్కడ రాసిన తర్వాత ఇక్కడ మళ్ళీ సేమ్ ప్రింట్ చేద్దాం. దానికైతే ప్రింట్ ఆఫ్ మళ్ళీ చిన్న స్టేట్మెంట్ అయితే పాస్ చేసినట్లయితే యువర్ ఏజ్ ఈస్ ఏ ఇక్కడ కామా పెట్టి మనం దీని అయితే వేరియబుల్ ని ఇక్కడ కాల్ చేసినట్లయితే ఎంటర్ చేసినట్లయితే దీన్ని అయితే రన్ చేసినట్లయితే ఎంటర్ యువర్ ఏజ్ అని అడుగుతుంది. ఇక్కడైతే ఏదో ఒక ఏజ్ 18 అని ఇచ్చేసినట్లయితే మనం ఎంటర్ చేసినట్లయితే యువర్ ఏజ్ ఈస్ 18 ఇట్లాగైతే ఇన్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు అనుకున్నట్టు ఇక్కడ అని ఇవ్వకుంటే ఏం జరుగుతుంది అనేసి మనం చూద్దాం. ఏం జరుగుతుంది అనేది కూడా చూసినట్లయితే మనం ఏం లేదు, జస్ట్ 54 అనేది ఇచ్చేసాను. 54 అని వచ్చింది.
54 అని వచ్చింది కదా, మరి మనం ఇంట్ అని ఎందుకు వేయాలి అనుకోవచ్చు మీరు. ఇది జస్ట్ బిగినింగ్, అంటే ఒక్కడే నెంబర్ ఉన్నాయి కాబట్టి మనకు అట్లా వచ్చింది. మీకు యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు మనము ఇంకొక పని చేద్దాం. ఇప్పుడు అది ఇంటీజర్ వచ్చింది కదా మీరు అని అనుకుంటుంటారు, అవునా? ఇప్పుడు ఒకసారి మనము ఆ దాన్ని అయితే మనం టైప్ చెకింగ్ చేద్దాం. ప్రింట్ టైప్ ఆఫ్ ఏజ్, ఈ ఏజ్ దాన్ని మనం టైప్ చెకింగ్ చేస్తున్నాం. ఒకసారి ఇప్పుడు చూడండి మీరు, నేను 12 అని ఇచ్చేసాను. 12 అని ఇచ్చిన తర్వాత క్లాస్ స్ట్రింగ్ అని వచ్చింది. ఇది స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్ చూసినారు కదా, మనం ఇంటీజర్ వచ్చింది ఇక్కడ రావడం అయితే అవుట్పుట్ లో. బట్ ఇక్కడ దీన్ని మనం చూసినైతే డేటా టైప్ వచ్చేసి స్ట్రింగ్ డేటా టైప్ అనేసి వచ్చేసింది. మనకి సింగిల్ నెంబర్ ఇచ్చినప్పుడు ప్రాబ్లం ఉండదు, బట్ మనం డబుల్ నెంబర్స్ సమ్ చేస్తున్నప్పుడు ఇట్లాంటప్పుడు మాత్రం మనకు ప్రాబ్లమ్ వస్తుంది. సో మనం ఇంట్ అని రాయాలి ఇక్కడైతే ముందర. ఇంటీజర్ ఇందా చూసాను. ఇప్పుడు ఫ్లోట్ చూద్దాం. ఫ్లోట్ ని చూసినట్లయితే మీరు ఫ్లోట్ ఎంటర్ యువర్ ఏజ్ సేమ్. ఇప్పుడు 19.5 అనుకున్నట్లయితే మనం చూసినట్లయితే స్ట్రింగ్ ఇది డేటా టైప్ కూడా ఫ్లోట్ అనేసి క్లారిటీ మనకైతే రావడం జరిగింది. యువర్ ఏజ్ ఏసీఎఫ్ 19.5 అనేది కూడా వచ్చింది. ఇది డేటా టైప్ ఫ్లోట్. ఇట్లా మనం ఇక్కడ దీని ముందర ఇది ఏమి ఇస్తున్నాం, ఏ డేటా టైప్ ఏమి ఇవ్వకుండా స్ట్రింగ్ అయితే తీసుకోవడం చేయడం జరుగుతుంది. మనం ఏదైనా పర్టికులర్ గా నాకు ఇంటీజరే కావాలి, ఫ్లోటే కావాలి అనుకున్నప్పుడు ఇంట్ ఫ్లోట్ అనేది పక్కా ఇవ్వాలి, లేకుంటే అది ఇంటీజర్ అనేది తీసుకుంటుంది. ఇప్పుడు మీరు ఒకవేళ దీన్ని తీసేసి ఇప్పుడు రన్ చేసి చూద్దాం. మనం అయితే రన్ చేసి చూసినట్లయితే మీరు ఎంటర్ యువర్ ఏజ్, నేను 16.5 అనేది 6 అని అయితే ఇచ్చేసాను. 16.6 అని ఇచ్చేసాను. 16.6. బట్ దీని అయితే స్ట్రింగ్ అయితే అది ట్రీట్ చేయడం జరిగింది. మనకు కావాల్సింది ఫ్లోట్, కానీ ఇక్కడ స్ట్రింగ్ తీసుకుంది. అదే దానికి దీనికి అయితే తేడా ఉన్నది. ఇంకొకటి ఫార్మాట్, అది నేను ఒక చెప్పాను కదా, ఫార్మాట్ వచ్చేసేసి అది ఫార్మాట్ కూడా ఏం లేదు. మీరు చూసినట్లయితే ఆ క్లారిటీ అబ్జర్వ్ చేసినట్లయితే ఫార్మాట్ ప్రింట్ ఎఫ్ అనేసి రాసినట్లయితే ఫార్మాట్ అనమాట. ఇక్కడ డబుల్ కోట్స్, ఈ లాస్ట్ ఒక డబుల్ కోట్ అయితే ఇచ్చేసినట్లయితే ఈ హలో అనేది ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత మనం ఇక్కడ నేమ్ అనేసి ఇట్లా బ్రాకెట్ ఫ్లోర్ బ్రాకెట్స్ ఇచ్చినట్లయితే నేమ్, ఇక్కడ ఈ నేమ్ ఉంది కదా, ఈ ఎంటర్ యువర్ నేమ్ అనేసి ఈ నేమ్ అనే వేరియబుల్ అయితే మనం పిలవడం జరుగుతుంది. ఈ నేమ్ ని పిలిచిన, ఈ నేమ్ అంటే ఈ నేమ్ ని మనం పిలుస్తున్నాం. ఈ నేమ్ ని పిలిచినట్లయితే ఇక్కడ ఎంక్యూబ్ అనేసి ఇక్కడనే ప్రింట్ అయిపోతుంది. ఆ తర్వాత యువర్ ఆ తర్వాత మళ్ళీ ఫ్లోర్ బ్రాకెట్స్ లో ఏజ్, మనం ఈ వేరియబుల్ అయితే పిలవడం జరుగుతుంది. ఏజ్ అనేసి అవుట్పుట్ లో ఏజ్ 18, ఇక్కడ 18 అనేది ఇక్కడే ప్రింట్ అయిపోయింది. అది కూడా మనం చూద్దాం, కోడ్ చేద్దాం చిన్ని కోడ్. సో ఎస్, దీనినే మనం అయితే దీనిలోనే చూద్దాం. ఈ రెండిట్లనే అన్కామెంట్ చేద్దాం. కమెంట్ చేసిన తర్వాత ఇప్పుడు నేమ్ ఇక్కడ ఉంది, ఏజ్ ఇక్కడ ఉంది కదా. దీనైతే నేను ప్రింట్ స్టేట్మెంట్ తీసేస్తున్నాను. మీరైతే కమాండ్ చేసుకొని ఇట్లా తీసేయకూడదు. యాక్చువల్ చెప్పాలంటే నేను ఇక్కడ ఇంట్ అనేసి రాస్తాను. ఆ తర్వాత నేను ఈ ప్రింట్ స్టేట్మెంట్ని మనం తీసేద్దాం, కమాండ్ చేద్దాం. దీన్ని అయితే కమాండ్ చేస్తాను. ఇప్పుడు రెండిలా నేను ఒకటేసారి ప్రింట్ చేయాలనుకుంటాను. ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఎఫ్ అని రాసేసి డబుల్ కోట్స్ చేసేసి దీంట్లో మనం ఏమని రాస్తామంటే ఇప్పుడు యువర్ నేమ్ ఈస్ అని రాద్దాం. దీంట్లోనే YOU యువర్ నేమ్ ఈస్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం సెంటెన్స్ ఏమైనా రాసేటప్పుడు సెంటెన్స్ గా రాయాలి. ఒక సెంటెన్స్ యువర్ నేమ్ ఈస్ వద్దు మనకి, మై నేమ్ ఈస్ ఏ. ఇక్కడ మనము దీంట్లోనే ఫ్లవర్ బ్రాకెట్స్ అయితే ఇచ్చేసేసి దీంట్లో మనం ఏమని రాయాలంటే ఇప్పుడు నేమ్ అనే వేరియబుల్ ని కాల్ చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ సేమ్ ఇక్కడ కంటిన్యూషన్ గా మనం అయితే ఏమని రాస్తాం అంటే ఇప్పుడు మై ఏజ్ ఈజ్ ఏ, మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్ ఇచ్చేసి దీంట్లో మనము చూసుకున్నట్లయితే
ఏజ్ అనే వేరియబుల్ని అయితే కాల్ చేస్తాం, అంతే, ఇంకా ఏం లేదు. ఇప్పుడైతే మనం దీని అయితే ప్రింట్ చేసినట్లయితే ఎంటర్ యువర్ నేమ్ అనమాట. ఎం క్యూబ్ అనేసి నేను ఇస్తున్నాను. తర్వాత ఎంటర్ చేసిన తర్వాత ఏజ్ వచ్చేసి 18 అనేసి ఇచ్చేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే మై నేమ్ ఈజ్ ఎం క్యూబ్. ఇక్కడ స్పేస్ మనం స్పేస్ లేదా స్పేస్ అది ఇక్కడ స్పేస్ వచ్చింది. మై నేమ్ ఈజ్ ఎం క్యూబ్, ఇక్కడ నుండి ఎం క్యూబ్. మై ఏజ్ ఈజ్ 18. ఇలాగ ఒక్కటే లైన్లో అంతా ప్రింట్ కావాలి. మనకి ఇది టేబుల్స్ని ప్రింట్ చేసేటప్పుడు అటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఇది హెల్ప్ అవ్వడం జరుగుతుంది. టేబుల్స్ని ప్రింట్ చేసేటప్పుడు ఇట్లాంటప్పుడు మీరైతే జస్ట్ గుర్తుపెట్టుకోండి ఈ ఫార్మాట్ని అయితే. మై నేమ్ ఈజ్ అంతా ఒకటే లైన్లో ప్రింట్ అయిపోయింది. అండ్ మధ్యలో చేసినాయి మనం ఏమైతే ఇన్పుట్స్ ఇచ్చినామో అవి అయితే మధ్యలో వచ్చాయి. ఇట్లా మధ్యలో రావాలి అనుకున్నట్లయితే ఫస్ట్లో రావాలి. మనం యాక్చువల్ చెప్పాలంటే కామా ఏ అని పెట్టేసేస్తే, కామా నేమ్ అనేసి పెట్టేసేస్తే లాస్ట్లో వచ్చేస్తుంది ఇక్కడ రావడం జరిగింది. బట్ మనకు మధ్యలో ఫస్ట్లో కావాలి నాకు ఇచ్చిన నేను ఇన్పుట్స్ అనుకునేట్లయితే ఈ ఫార్మాట్ని యూజ్ చేయాలి. అండ్ ఎస్, అంతే గాయ్స్. ఇంకా ఈరోజు చూసుకున్నట్లయితే మనం ఏమేమి నేర్చుకున్నాం అనేసి ఇంకొకసారి రివిజన్ చేసినట్లయితే మనం ఈ యూజర్ నుండి ఇన్పుట్స్ ఎలా తీసుకోవాలి అనేసి అయితే నేర్చుకోవడం జరిగింది. అండ్ సెకండ్ థింగ్ అవుట్పుట్స్ ఎట్లా వస్తాయి. అండ్ థర్డ్ థింగ్ ఈ ఫార్మాట్ని ఎట్లా యూజ్ చేయాలి, ఫార్మాట్ ఎప్పుడెప్పుడు యూజ్ అవుతుంది అనేది కూడా నేను చెప్తాను. అండ్ బట్ మీరు ఫార్మాట్ని అయితే తెలుసుకున్నారు కదా. మీరు దీంట్లో టేబుల్స్ని ప్రింట్ చేయడంలో అప్పుడు ఆ ప్రాబ్లంలో ఆ టేబుల్స్ని ప్రింట్ చేసే ప్రాబ్లం లూప్స్ వస్తుంది. ఆ లూప్స్ వచ్చినప్పుడు అప్పుడు టేబుల్స్ ప్రింట్ చేసేటప్పుడు ఈ ఫార్మాట్ అయితే మనకి యూజ్ అవుతుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఈ ఫార్మాట్ని అయితే. అండ్ ఇన్పుట్స్ ఎలా తీసుకోవాలి, అవుట్పుట్స్ ఎలా వస్తాయి అనేసి మనం చూస్తాం కదా. అంతే, టుడే అవర్ సెషన్ ఇంతే. అండ్ వెళ్ళేటప్పుడు ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్ మీ నుండి నేను కోరుకునేది ఇంతే, ఇంతకు మించి ఏం లేదు. డబ్బులు ఎటువంటివి కూడా అవసరం లేదు నాకు. ఒక్క లైక్, ఒక షేర్ నాకు ఎంత వ్యూస్ తక్కువ వస్తున్నావు. నేను యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడే స్టార్టింగ్ చేశాను కాబట్టి నాకు వ్యూస్ తక్కువ వస్తున్నావు. నేనైతే కంటిన్యూస్గా వీడియోస్ని అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. బట్ నేను మీ దగ్గర నుండి కోరుకుంటున్నది ఒక లైక్, ఒక షేర్. సో థ్యాంక్ యూ గైస్. టిల్ దెన్ టేక్ కేర్, బై.